ఇక మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రైల్వే 3వ లైన్ నిర్మాణం కొరకు తాత్కాలికంగా మూసివేసిన రోడ్డును రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్ల గుంతలమయంగా కావడంతో వాహనదారులు, బాటలదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని, ఇక మూసివేసిన బీటీ రోడ్డును తిరిగి ప్రారంభించాలని కోరారు. తాత్కాలికంగా మూసివేసిన రోడ్డును తిరిగి ప్రారంభించాలని సిపిఐ నాయకులు అజయ్ సారథి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో అత్యధికంగా ప్రజలు ఆర్ఓబి అదేవిధంగా ఆర్యుబితో పాటు ఈ యొక్క పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్నటువంటి గేటు మీదుగా నిత్యం ప్రజలు, వాహనదారులు వివిధ రకాలటువంటి అవసరాల కోసం నిత్యం రవాణా మార్గాన్ని దీన్ని వినియోగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతేకాకుండా ఈ యొక్క అడ్వకేట్ కోర్టు నుండి ఏదైతే గేట్ వైపున వెళ్ళేటువంటి ప్రధాన ద్వార రోడ్డు గుండా అనేక కాలనీలు, సుమారు 10 కాలనీలకు పైగా వందలాది మంది అనునిత్యం రోజు తమ యొక్క అవసరాల కోసం రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలం లోపల ఇక్కడ ఉన్నటువంటి రైల్వే లైన్ 3వది నిర్మించే క్రమంలో ఇప్పటిదాకా వినియోగించుకుంటున్నటువంటి బీటీ రైల్వే రోడ్డును ఈ మధ్యకాలం లోపల నిలుపుదల చేయటం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 3rd లైన్ పనులు పూర్తి అయిన నేపథ్యంలో తిరిగి రైల్వే సంబంధించినటువంటి ఏదైతే బీటీ రోడ్డు అనేక సంవత్సరాలుగా ఇక్కడ వినియోగించుకుంటా ఉన్నారో దాన్ని తాత్కాలికంగా ప్రత్యామ్నాయంగా వినియోగంలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఇటును మొత్తంగా తీసేసి సీసీ రోడ్డును తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ అంతవరకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క రైల్వే బీటీ రోడ్డు తిరిగి పునరుద్ధరించాలి, తెరిపించాలని చెప్పి రైల్వే అధికారులు కూడా అందుకు సహకరించాలని